ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియులారా, ఈ ఉపవాస దినమైన సంఘ క్రమమైన శుక్రవార ఉపవాస క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో ఏం తలంచినారో అట్టి మాటలు మనం తలంచుచుండగా ప్రభువు మనకు సహాయము చేసి ఆయన మాటలను మనలో స్థిరపరచబడునుగాక, కార్యము జరిపించునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెషయా పుస్తకం 49వ అధ్యాయం 12వ వచనం. యెషయా పుస్తకం. చూడుడి, వీరు చూడుడి వీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీల దేశం నుండి వచ్చుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, అక్కడ మనం చూసినట్లయితే చూడుడి దూరం నుండి వచ్చుచున్నారు, దూరం నుండి వస్తున్నారు, మీరు చూడండి అని ప్రభు చెప్తున్నారు. ఇదిగో ఒక జన సమూహం వస్తుంది, గొప్ప జన సమూహం వస్తుంది. ఆ జన సమూహాన్ని చూడండి, మీరు చూడండి. ఎదుగో వాళ్ళు దూరం నుంచి వస్తున్నారు. చూడండి వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ దిక్కు నుంచి వస్తున్నారంటే ఉత్తర దిక్కు నుంచి వస్తున్నారు. ఏ దిక్కు నుంచి వస్తున్నారంటే పడమట దిక్కు నుంచి వస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి వస్తున్నారంటే సీనీయుల దేశం నుంచి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉత్తర దిక్కు నుంచి వస్తున్నారు, పడమట దిక్కు నుంచి వస్తున్నారు, సీనీల దేశం నుంచి వస్తున్నారు. ఈ వచ్చే వారిని అందరూ కూడా ప్రభు ఏమంటే ఇదిగో మీరు చూడండి, వారు దూరం నుంచి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దూరం నుంచి వచ్చే వారిని చూడమని నా ప్రభు చెప్తున్నారు. ఎట్లా వస్తున్నారు, ఎందు నిమిత్తం వస్తున్నారు? కింద వచ్చిన ధ్యానించుకుందాం. చూడండి, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమ నొందిన తన జనులను, వారి మీద ప్రభు జాలిపడ్డాడంట. శ్రమ నొందిన తన జనుల మీద. ఎందుకు శ్రమ వచ్చింది వారి మీదకి? అసలు వారు శ్రమ పడడానికి కారణం ఏంటి అంటే దేవుని మాటను తృణీకరించటం, ఆయన ఆజ్ఞను అతిక్రమించటం, ఆయనకి విరోధంగా పాపం చేయటం, ఆయనకి విరోధంగా సనగటం, ఆయనకి విరోధమైన అపవిత్రతను నీవు చేయటం వలన ఆయన ఏం చేస్తాడు అంటే నిన్ను శ్రమకు పాలు చేస్తాడు. నీవు శ్రమకు పాత్రురాలు అయ్యావు కాబట్టి ఆయన నిన్ను శ్రమకు పాలు చేస్తాడు. అంతేనా అండి? అంతేనా? అంతేనా కదా? ఎందుకని? దేవుడికి విరోధంగా మనం పాపం చేస్తాం, దేవునికి విరోధంగా ఆయన ఆజ్ఞకి విరోధంగా మనము తప్పిపోయాం. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, యూట్యూబ్లో రాదు, ఫేస్బుక్లో వస్తుంది. యూట్యూబ్ మనం లైవ్ పోస్ట్ చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకు రోషము పుట్టించే క్రియలు, ఆయన కోపాన్ని రేపే క్రియలు మనం చేస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని శ్రమకు అనుభవిస్తుంది. ఆ శ్రమకు మనల్ని శ్రమ పాలు చేస్తాడు అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, అసలు శ్రమ మన మీదకి ఎందుకు వస్తుంది అంటే మనము ఏవంతా పరిశుద్ధులమై ఉండి దేవుడు ఇదిగో నా కుమార్తెను చూడు, నా కుమారుని చూడు, లేదా భూమి మీద చంద్రశేఖర్ ఉన్నాడు చూడు,
వాడిని నువ్వు శోధనలో తీసుకొని వెళ్ళు అని చెప్పి అంత నీతిమంతుడు నేను, అంత పరిశుద్ధుడు నేను కాదు అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే మీ గురించి చెప్తే మీరు ఆ మాట అంటారా? నా గురించి చెప్తున్నాను కాబట్టి కాదు అని అంటున్నారు. చూసారా పిల్లారా, మా విశ్వాసులు ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, మనం అంత పరిశుద్ధులము కాదు, అంతటి యోగ్యులము కాదు. దేవుడే మనం శ్రమల పాలు చేసేంత నీతి మనలో లేదు. మరి మనము చేసిన అవిధేయతలను బట్టి, మనం చేసిన తప్పిదములను బట్టి, మనం చేసిన అతిక్రమములను బట్టి మన మీదకి శ్రమలు వస్తున్నాయి. మన మీదకి ఆ ఆ తీర్పులు వస్తున్నాయి. ఆ శ్రమల్లో మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం, కష్టాలు పడుతున్నాం, శ్రమలు అనిపిస్తున్నాం, బాధలు అనిపిస్తూ ఉన్నాం, నెమ్మది లేని జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. అయినా ఈ శ్రమ వచ్చినప్పుడు అది మనము చేసుకున్న దాన్ని బట్టి మనకు శ్రమ వస్తుంది. ఎవరైనా శోధింపబడినప్పుడు చూసారా పిల్లారా, ఎవరైనా శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని అనకూడదు. ప్రతి వాడును తన సొంత దురాశ చొప్పున వాడు ఏడవబడి వాడు మరులు కొల్పబడిన వాడే శోధించబడుతున్నాడు. వాడికి వాడు చేసుకున్న దాన్ని బట్టి వాడు శోధింపబడుతున్నాడు తప్ప దేవుడు శోధించట్లా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమి శోధించట్లా. నీకు నువ్వే, నాకు నేనే, మన స్వకీయ సాంపద్యం కోసం, అంటే నా సొంత లాభానికి, నా కోసం నేను చేసుకునేవేవన్నీ కూడా దురాశలు. దురాశ, ఆశపడటంలో తప్పు లేదు, కానీ అత్యాశపడటంలో తప్పు ఉంది. దేవునికి మహిమ కలుగును. ఆశపడటంలో తప్పు లేదండి, అత్యాశకు వెళ్ళకూడదు. అదే దురాశ, అత్యాశకి వెళ్ళటమే. దేవునికి మహిమ కలుగును. నాకు ఇది అవసరం ప్రభువా, నాకు ఇంకోటి కావాలి, ఇది సరే పని చేయట్లా, ఆశపడ్డా. కానీ అత్యాశ, అక్కడ ఉన్నాయని నాకే కావాలి, అత్యాశ. దేవునికి మహిమ కలుగును. నిజమే పిల్లారా, మనము చేసిన వాటిని బట్టి, మనము చేసిన వాటిని బట్టి మనకు శ్రమలు వస్తున్నాయి, ఈ శోధనలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఈ కష్టాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనకు మనముగా చేసుకున్నవన్నీ కూడా. అట్లా శ్రమలు వచ్చినాను, శోధనలు వచ్చినాను, ఆ బాధలు వచ్చినాను, కష్టాలు వచ్చినాను, ప్రభు ఏం చేస్తాడంటే మనకు సహాయము చేసి దాని నుంచి మనం తప్పించుకునే మార్గాన్ని మన ముందు ఉంచుతారు. నువ్వు ఈ శ్రమలోనే అనుభవించు, ఈ కష్టాలే అనుభవించు, ఈ బాధలే అనుభవించు అని ప్రభు ఏం చెప్పాడు. నీవు ఆ శోధనలో పడకుండా నువ్వు ఒకవేళ దాని నుంచి బయటికి రావడానికి, ప్రభువా ఇదిగో ఈ శ్రమ నేను అనుభవించలేకపోతున్నాను, ఇది నా వల్ల కావట్లేదయ్యా అని నువ్వు అన్నప్పుడు నువ్వు దాని నుంచి తప్పించుకొని బయటపడే మార్గము కూడా ఆయన అక్కడే సిద్ధపరిచి ఉంచాడు. అది అయినాను నువ్వు గైకొనాలి, అదైనా నువ్వు తెలుసుకోగలగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాలు కింద ఉండ మాకు తొక్కేస్తాను. మన దేవుడు శ్రమ నొందిన తన జనులను, తన జనుల యందు జాలిపడు యెహోవా. ఎవరు మన ప్రభు? ఎవరండి? ఎవరైతే శ్రమ పొందుతున్నారో వారి యందు జాలి పడుతూ ఉంటాడు మన దేవుడు. ఎంత గొప్ప జాలి కలిగిన వాడంటే, నీవు చేసిన అతిక్రమను బట్టి, నీవు చేసిన ఆ పాపాన్ని బట్టి, ఆ దోషాన్ని బట్టి దేవునికి ఉగ్రత, ఆయన కోపాన్ని రేపావు. ఆయన కోపాన్ని రేపావు. ఆ కోపాన్ని రేపినప్పుడు ఆయన నీ మీద ఆయన ఉగ్రతను కుమ్మరించే ముందే ఆయన ఒక వాచ్యత నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటది. దేవునికి మహిమ. హల్లెలూయా.
దేవుడు ఆజ్ఞాపించాడు, ఇదిగో మీరు భూమి మీదకి వెళ్ళి నలుదిక్కుల వాయువును బంధించండి అన్నాడు. ఏమన్నారు? వాయువు అంటే గాలి. గాలి బంధించబడితే, గాలి లేకపోతే మనము బ్రతకలే, చచ్చిపోతాం. మనం దేని పీల్చుకుంటున్నాం? గాలి, ఆక్సిజన్ తీసుకొని మనం బ్రతుకుతాం. ఇవన్నీ బంధించమని నాలుగు దూతలకు ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించినప్పుడు ఆ దూతలు బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. ఈ లోపల మరి ఒక దూత, అధికారము నొందిన దూత మరి ఒక దూత వెను వెంటనే వచ్చింది. వీళ్ళు బయలుదేరి వెళ్తుంటే వెను వెంటనే వచ్చింది. ఆగండి, అప్పుడే కాదు, ఇంకా మా లెక్క కంప్లీట్ అవ్వలేదు, మా పని ఇంకా ముగించబడలేదు, ఆగండి. వేరొక దూత. దేవునికి మహిమ కలుగును. కారణం ఏంటి? ఎప్పుడైతే నలుదిక్కుల వాయువు బంధించబడుతుందో అప్పుడు భూమి మీద శ్రమ, అందరూ కూడా చనిపోతారు. కానీ ఆయన కోపించాడు. ఒక ప్రక్కన కోపించి వెళ్ళని వాళ్ళని అంతమొందించండి అన్నాడు. అనుకుందాం. అంటే ఈ 4 దూతలు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆ 4 దూతలు ఆ గమ్యానికి అక్కడ చేరుకోక మునిపే ఇంకొక దూత వచ్చి అక్కడ నిలబడిపోయింది. ఈ దూత ఎవరంటే అధికారము నొందిన దూత. ఇప్పుడు ఈ దూత చెప్తుంది, ఆగండి, మా లెక్క ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మా పని ఇంకా ముగించబడలేదు, మేము వారి నొసట్లా ఇంకా ముద్ర వేయలేదు, ఆగండి అని చెప్పి వేరొక దూత అడ్డగిస్తా ఉంది. దేవునికి మహిమక్కలు. అంటే తన కోపించుచునే వాత్సల్యాన్ని చూపించే దేవుడు మన దేవుడు. ఆయన వాత్సల్యమైన ప్రేమ, తన బిడ్డలేడల ఆయనకున్న వాత్సల్యం. ఒక ప్రక్కన ఆయన కోపం వచ్చింది, మరొక పక్కన ఆయన వాత్సల్యం వచ్చింది. ఆ కోపాగ్నిని చల్లార్చి వేస్తుంది. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే అందరిని కూడా నశింప చేయడానికి, ఆయన ఉగ్రతను కుమ్మరించడానికి వెళ్ళి ఆ నలుదిక్కులు కూడా వాయువును మీరు బంధించండి అని చెప్పిన ఆయనే వెను వెంటనే పక్కన దూతతో వెళ్ళి ఆపు చేయి, నా ప్రజలు చనిపోతారు, వారు శ్రమ అంతా నేను చూడలేను, వెళ్ళు ఆపు చేయని ఈ దూతని పంపించారు. దేవునికి మహిమ కలుగును. అప్పుడు ఆ దూత వచ్చి ఆపు చేస్తుంది. ఆగండి అయ్యా, ఇంకా మాకు సమయం కావాలి, ఆగండి, ఇంకా మా వారు మార్చబడాలి, ఇంకా దేవుని తెలుసుకోవాలి, ఆయన అక్కడ సిద్ధపరచబడాలి, ఎవరు నశించిపోకూడదు, ఆగండి అని చెప్పి ఆపు చేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన కోపాగ్ని రగులుకొని ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ వచ్చే లోపలనే ఆయన వాచ్యలతో వచ్చి ఇక్కడ ఉండగానే అడ్డగించేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన జనుల యందు జాలి పడే దేవుడు. ఎంతగా అంటే నీవు శ్రమ పొందుతుంటే, నువ్వు బాధ పొందుతుంటే, నీవు కన్నీరు గారుస్తుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, చలించిపోయే దేవుడు. తల్లిదండ్రులైనా చూస్తూ ఊరుకుంటారేమో కానీ నా ప్రభు మాత్రము చూస్తూ ఊరుకోలేరు. దేవునికి మహిమ కలుగును కాదు. అంత వాత్సల్యము కలిగిన వాడు నా దేవుడు, అంత ప్రేమ కలిగిన వాడు నా దేవుడు. ఆయన నిన్ను గుండెల మీద, హృదయానికి హత్తుకునే దేవుడు, ఎత్తుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. చూసారా, దేవుడు ఏం చేస్తున్నాడు? తన జనులను ఓదార్చాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, ఓ పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆయన ఏం చెప్తున్నాడు? ఆకాశమా
ఉత్సాహధ్వని చేయి నువ్వు. భూమి నువ్వు సంతోషించు. పర్వతమా నువ్వు ఆనందధ్వని చేయి. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఆకాశముతోనూ భూమితోనూ పర్వతముతోనూ చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును. ఎందుకు చెప్తున్నాడంటే తన జనులు వస్తున్నారు, తన ప్రజలు వస్తున్నారు. ఆయన పేరు పెట్టి పిలిచిన వారందరూ వస్తారు, గుంపులు గుంపుగా వస్తున్నారు. ఒకప్పుడు చెదరిపోయారు, ఒకప్పుడు దూరం అయిపోయారు, ఒకప్పుడు తప్పిపోయారు, ఒకప్పుడు వైదొలిగిపోయారు. ఎందుకంటే వారు చేసిన క్రియలను బట్టి, వారు చేసిన క్రియలను బట్టి వారు దేవునికి దూరం అయిపోయిన వారంతా కూడా. కానీ ఇప్పుడు వారందరూ కూడా సమకూడి వస్తున్నారు. ఈ సంతోషించమంటాడు అంటే ఈయనకి ఎంత సంతోషం కలిగి ఉన్నాడో చూడండి. ఇప్పుడు నాకు సంతోషం వచ్చింది అనుకోండి, నేను సంతోషించేటప్పుడు నేను మీతో ఏం చెప్తాను? మీరు కూడా నాతో పాటు సంతోషించమని చెప్తాను. దేవునికి మహిమ కలుగును. అలాగే మన ప్రభు ఇక్కడ సంతోషిస్తున్నాడు కాబట్టి ఆయన ఎవరితో చెప్పాలంటే ఆకాశంతో చెప్తున్నాడు, భూమితో చెప్తాడు, పర్వతములతో చెప్తున్నాడు. సంతోషించమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు సంతోషించమని చెప్తున్నాడంటే ఇదిగో తప్పిపోయినా నా కుమారుడు తిరిగి వస్తున్నాడు. తప్పిపోయిన నా బిడ్డలు తిరిగి వస్తున్నారు దగ్గరికి. వారందరూ వస్తున్నారు. ఇక మీరు సంతోషించండి. దేవునికి మహిమ కలుగునుగా. 10వ వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు. నీటి బొగ్గల యొద్ద దేవునికి మహిమ కలుగునుగా. వారందరూ తోడుకొని వెళ్ళి ఎక్కడ తీసుకుని వెళ్తారండి? నీటి బొగ్గల దగ్గర తీసుకుని వెళ్తున్నాడు. వారి దాహము తీర్చడానికి, వారికి సమృద్ధిని ఇవ్వడానికి, వారికి వెలితి లేకుండా చేయడానికి. అదే దూరం నుంచి వస్తున్నారు ప్రజలు. చూస్తే ఎన్నో ప్రయాసంతో వస్తున్నారు, శ్రమ నొంది వస్తున్నారు, బాధ నొంది వస్తున్నారు, కష్టాలు పడుతూ వస్తున్నారు, అంగలారుస్తూ వస్తున్నారు, ఏడుస్తూ వస్తున్నారు, కన్నీటితో వస్తున్నారు. వారందరిని కూడా సెద తీర్చడానికి నీటి యొక్కల దగ్గరికైనా తీసుకొని వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది వేసవకాలం అండి, ప్రారంభమైంది. ఇప్పుడు బయట నుంచి నువ్వు వచ్చావు, బయటకు రా. బయట నుంచి ఇప్పుడు నువ్వు రాగానే నీకేం కావాలి? మంచినీళ్ళు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని? నువ్వు ఎండలో వచ్చావు, అలసిపోయి వచ్చావు, ప్రయాణమై వచ్చావు. ఇంటికి వచ్చే వాళ్ళకి నీకు ఎలా ఉంటది? నీరసంగా ఉంటాయి. ఇప్పుడు నీకేం కావాలి? అలసిపోయావు కాబట్టి ఏం కావాలి? నీవు తెప్పరిల్లాలంటే నీకు నీళ్లు కావాలి. ఆ నీళ్ళ దగ్గరికి నా ప్రభు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన కాబట్టి వారికి ఆకలైనను దప్పి అయినను కలగదు. చూడండి, వారికి ఆకలైనా దప్పి అయినా కలగదు. ఎండమావులైనను ఎండైనను. చూడండి, ఎండమావులైనా సరే ఎండైనా సరే వాళ్ళు కలగవు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసిన. హల్లెలూయా. చూసారా, ఆయన పర్వతములు అన్ని కూడా త్రోవలుగా అయిపోతున్నాయి. రాజ్య మార్గమును ఎత్తుగా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎండైనా ఎండమావులు వారి తాగలదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎండమావులు అంటే ఎంతమంది తెలుసా? ఎండమావులు తెలుసమ్మా? ఏంటి చెప్పాలి? ఎండమావులు ఇప్పుడు దూరంగా మనం తార్ రోడ్డు మీద వెళ్తున్నాం, కొంచెం దూరంగా చూస్తే
హల్లెలూయా. ఆ మార్గమును ఎత్తుగా చేసి, ఆ మార్గం ఇదే నా ప్రభు యొక్క మార్గం అని చెప్పి ఆ మార్గాన్ని మనకు బయలుపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 35వ అధ్యాయం 7వ వచనం. ఎండమావులు మడుగులగును. ఎండమావులేమో మడుగులవుతాయి, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకోను వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగట్టియు మేతయు పుట్టును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎండమావులు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎండమావులు నీటి మడుగులుగా మారిపోతున్నాయి. ఎండిన భూమి, ఎండిన భూమిలోంచి నీటి బుగ్గలు పోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు ఎడారి లాంటి నీ జీవితం, ఎండిపోయిన నీ జీవితం, ఇక నాలో జీవమే ఉండదు, ఇక నేను ఎందుకు పనికిరాను, ఇక నా పని అయిపోయింది అనుకునే సమయం వచ్చేపాట్లకి ఇక నాకు వేరే దారి లేదు అని నువ్వు అనుకునే సమయంలో నా దేవుడు ఎండ మావులను సైతము నీటి ఓటలుగా ఎండిపోయిన భూమి, ఇక చుక్క నీరు కూడా దొరకదు ఇక్కడ, అరే చిన్న మేత కూడా లేదు ఇక్కడ, ఇక ఇక్కడ జీవించడమే కష్టం, నేను ఉండడం కష్టం, ఇక నేను బ్రతకడం కష్టం అని అనుకుంటున్నా నీ జీవితమును ఆయన నీటి ఓటగా మారుస్తూ జమ్ముగడ్డి తుంగగడ్డి ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ ఉంటాయి? నీళ్ళున్న చోటే ఉంటాయి. అంటే ఎండిపోయిన ఆ ప్రాంతం, ఈ ఎడారి ప్రాంతము, ఆ భూమి ఎండిపోయి నెరలు ఇచ్చిన ఆ ప్రాంతము ఎలా ఉండబోతుందంటే అక్కడ మేత భూమిగా మారిపోతుంది. హల్లెలూయా. అంటే ఎందుకు పనికిరాదు ఈ భూమి, ఎండిపోయింది, గడ్డి పరకు కూడా లేదు ఇక్కడ అని, ఇక నా జీవితం అయిపోయింది, పతనం అయిపోయి, ఇక్కడ ఏమి తిరిగి కోల్పోయే అవకాశమే లేదు అని అనుకుంటున్న ఆ సమయములో నా ప్రభు తిరిగి సమృద్ధిని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎంతగా అంటే అక్కడ మేత మేయటానికి, అక్కడ మేత మేయటానికి పచ్చదనం, అంటే పచ్చదనం ఒక చూసిన ఏంటంటే ఎప్పుడు కూడా చిగురిస్తూనే ఉంటుంది.
జమ్ము చూడండి ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అది ఎండిపోయిందంటే అక్కడ ఏం లేదని అర్థం, నీరు లేదని అర్థం. కానీ అది ఎప్పుడు పచ్చగా ఉంటుందంటే ఎప్పుడు కూడా అసలు నీళ్ళు ఉన్న చోటే, ఆ నీళ్ళలోనే మొలుస్తుంది జమ్ము. రెండోది తుంగగడ్డి కూడా ఆ నీళ్ళున్న చోటే తుంగ మొలుస్తుంది. తుంగ జమ్ము ఎక్కడ మొలుస్తుంటే ఎప్పుడు కూడా ఆ నీళ్లున్న ఆ కొలనులోనే మొలుస్తూ ఉంటాయి. ఆ నీళ్ళు ఎండిపోతే అవి ఎండిపోతాయి. కానీ అక్కడ ఉండాలి అంటే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయంటే తుంగను ఈ జమ్ము మొలుస్తాయా? మొలవు. ఆ ప్రాంతంలోనే మొలుస్తుంది. అంటే ఎప్పుడు కూడా అక్కడ నీరు ఉన్నట్టుగా నా ప్రభు చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును. చూసారా, అక్కడ దారిగా ఉన్న రాజ్య మార్గం ఏర్పడుతుంది. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గం. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. దేవునికి మహిమ కలుగునుగా. అది ఎవరికండి? దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును. దారిగా ఉన్న రాజ్యమార్గం. రాజ్యమార్గం అండి, మామూలు మార్గము కాదు. రాజ్యమార్గం ఏర్పడుతుంది. దానిలో ఎవరు పోకూడదు? అపవిత్రులు పోకూడని మార్గం. అది అపవిత్రులు పోకూడని మార్గం. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అంటే ఆ రాజ్య మార్గంలోకి ఎవరు వెళ్ళాలంటే అపవిత్రులు వెళ్ళకూడదు, పరిశుద్ధులు మాత్రమే రాజ్య మార్గంలోకి వెళ్ళాలి. ఇది రాజ్య మార్గం. రాజమార్గం అంటే రాజమార్గం అంటే ఏమండి? రాజమార్గం అంటే ఆ కాలంలో రాజుల కాలంలో చూస్తే ఇది రాజ్య మార్గం అంటే రాజులు నడిచే మార్గం. ఎక్కడికి వెళ్తుందంటే తిన్నగా అంతఃపురంలోకి వెళ్తుంది, ఆ రాజు దగ్గరికి వెళ్తుంది. మార్గం ఎక్కడికి వెళ్తుంది? రాజు దగ్గరికి వెళ్ళే మార్గం. అది రాజ్య మార్గం, రాజు నడిచే మార్గం. ఆ మార్గం రాజ మార్గం కనపడుతుంది. ఏం కనిపిస్తుందండి? రాజమార్గము, రాజ్యమార్గం ఏర్పడుతుంది. అది పరిశుద్ధుల ఆ మార్గం ఏంటంటే పరిశుద్ధులు అనబడిన మార్గం. అంటే పరిశుద్ధులు మాత్రమే ఆ మార్గంలోకి వెళ్ళే మార్గం. పరిశుద్ధులు మాత్రమే ఆ మార్గంలో వెళ్ళే మార్గం. అక్కడ అపవిత్రులు వెళ్ళే మార్గం కాదు, అది పరిశుద్ధులు మాత్రమే వెళ్ళే మార్గం. అంటే ఆ మార్గం ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకుని వెళ్ళే మార్గం. అది దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడిన. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడింది. మూడు లైనను చూడండి, ఆ మార్గంలో మూడు లైన దానిలో నడుచు త్రోవను తప్పక ఉండును. దానిలో నడిచినప్పుడు వారు కూడా త్రోవ తప్పకుండా ఉంటారు. మూఢుడు అంటే మూఢుడు, మూర్ఖుడు, మూర్ఖ స్వభావం కలిగిన అలాంటి వాడైనా సరే ఆ త్రోవలో నడిచినప్పుడు వాడు కూడా మార్గము తప్పకుండా ఉంటాడని. దేవునికి మహిమ కలుగునుగా. మూఢుడైనను మార్గము తప్పకుండా ఆ మార్గంలో నడుచుకుంటాడు. ఎందుకంటే అది పరిశుద్ధుల మార్గం. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ సింహం ఉండదు, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు. చూడండి, ఆ మార్గం కూడా వెళ్తే అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండవు. దాన్ని ఎక్కవు. ఆ మార్గములు ఎక్కడ కనపడవు. చూడండి, ఆ మార్గంలో మరి ఎవరు కనిపిస్తారంటే ఎవరైతే దేవుని చేత విమోచింపబడతారో వారే ఆ మార్గంలో నడుస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ నడవరు, అందరూ పయనించరు. ఆ మార్గం నడిచేది ఎవరంటే దేవుని చేత ఎవరైతే విమోచింపబడతారో వారు మాత్రమే ఆ మార్గంలో నడుస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 40వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకుందాం. ఆలకించుడి, ఆలకించుడి, అడవిలో ఒకడు
ప్రకటించున్నాడు. ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి. మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయ కూడా ఎత్తు చేయబడాలి. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. దేవునికి మహిమకరంగా ఏం చేయాలండి? ప్రతి కొండ ప్రతి లోయ కూడా అనచ్చ. అరణ్యములో మార్గం, ఎడారిలో మార్గం. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. అరణ్యములో మార్గం అంటే అరణ్యము అనబడిన లోకములో, అరణ్యము అనబడిన లోకమే. ఈ లోకములో ఆ యెహోవాకు మార్గము సిద్ధపరచాలి. యెహోవాకు మార్గము సిద్ధపరచాలి. లోకములో ఆయన మార్గమును సిద్ధపరచాలి. యోహాను గారు బాప్తిజం ఇచ్చి యోహాను గారు అదే చేశాడు. నేను ప్రభు మార్గం సిద్ధపరచవచ్చి తిని అన్నాడు. నీవేనా ప్రవక్తవి, నీవేనా మెస్సయ్యవి అని అడిగినప్పుడు కాదు కాదు నేను కాదు, నేను ఆయన చెప్పులు వారైనను విప్పుటకు యోగ్యుడను కాదు, నేను పరిశుద్ధుని కాదు, అంతటి యోగ్యుడను కాదు. మరి నీవెవరు? ప్రభు త్రోవ సరళము చేయుడని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒక నిశ్శబ్దము. దేవునికి మహిమకరంగా ఒక స్వరం వస్తుంది, ఒక శబ్దం చేస్తున్నాడు. అరణ్యములో ప్రభు మార్గము సిద్ధపరచు, ఒక శబ్దం. ఎడారిలో ప్రభు మార్గము సిద్ధపరచడానికి ఒక శబ్దం చేయవాడు ముందు వస్తాడు. ఆ కాలంలో మహారాజు వేయించేయుచున్నారు అనేవారు. ఏమనేవారు? ఆ కాలంలో రాజులు కనుక ఆ ప్రాంతానికి వచ్చినా, సభలోకి రాజు వస్తున్నా అందరిని ముందు ఎలక్ట్ చేయడానికి మహారాజు వేయించేయచ్చు. అలాగే మన ప్రభు వారు కూడా వస్తున్నారు కాబట్టి ముందుగానే ఆయన దూత ఏం చేస్తుందంటే ఒక శబ్దము చేస్తుంది, ఒక శబ్దం చేస్తుంది. ఆ శబ్దం ఏంటంటే ప్రభు మార్గములను సిద్ధపరచండి, ఆయన వస్తున్నాడు. ఇదిగో మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడండి, మారు మనసు పొంది పశ్చాత్తాపడండి. ఎందుకు? ప్రభు వస్తున్నారు, ఎందుకు రాజు వస్తున్నాడు, ఎందుకు నిన్ను తీసుకుని వెళ్ళడానికి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ముందుగా ఒక శబ్దం చేయవాడు, ఆ శబ్దము చేయవాడే ఈ యోహాను. అరణ్యములో ఒక్కని శబ్దం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చి చూడండి, ఆ త్రోవలు ఎలా ఉంటే వంకరి త్రోవలు చక్కగాను కరుకైనవి. వంకరి త్రోవలేమో చక్కగా, కరికైనవేమో సమం ఉండాలి. నిజమే, మానవుడి స్వభావం చూస్తే ముందు నుంచి కూడా వాడికి వంకర బుద్ధి, వంకర వాడేవాడు, వంకర బుద్ధి కలిగిన వాడు. ఆ వంకరవి చక్కగా తినగా చేయడానికి. కరికైనవి, కరికైనవి అంటే గర్గర్గా ఉండే, గర్గర్గా ఉండే ఎలా ఉండాలి? సమముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కరికైనవి అవి సమముగా ఉండాలి, నునుపుగా రావాలి. మానవుడు ఇప్పుడు కూడా గరికి లాంటివి, అవన్నీ కూడా ఎలా అవ్వాలి? తన స్వభావం ఎలా ఉండాలి? నునుపుగా అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా మహిమ బయలుపరచబడి, ఎప్పుడు నీవు నలగా కొట్టబడి, నీవు సరిచేయబడి, నీలో ఆ వంకరది అంతా తొలగిపోయి నీవు తిన్నగా చూస్తున్నావు. ఎప్పుడు నీవు ఆ గరుకునంతా కూడా సదును చేయబడి, సానపెట్టబడి, మెత్తన చేయబడి, నునుపుగా నువ్వు తేలిన తర్వాత అప్పుడు చదువు
బయలుపరచబడును. అప్పుడు దేవుని మహిమ బయలుపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. యెహోవా మహిమ బయలుపరచబడినప్పుడు ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. చూడండి, ఒకడే తప్పకుండా సర్వ శరీరులు కూడా దాన్ని దేన్ని చూస్తారు? యెహోవా మహిమ బయలుపరచబడినప్పుడు ఒక్కడు కూడా తప్పిపోకుండా సర్వ శరీరులు దాన్ని ఆ మహిమని చూసేదరు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇలా జరుగుద్దని చెప్పి దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. ఆలకించండి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞించున్నాడు. నేను ఏమి ప్రకటిస్తునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు కూడా ఏమై ఉన్నారు? గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు దేవునికి మహిమ కలుగుగా. సర్వ శరీరులు గడ్డి వలె ఉన్నారు. వారి అందమంతా కూడా ఎలా ఉందండి? అడవి పువ్వు వలె ఉంది. అడవి పువ్వు చూడడానికి ఎంతో అందంగా కనపడుతుంది, కానీ పొద్దున్నే పూసి సాయంత్రానికి వాడిపోతుంది. పొద్దున్నే పూసి సాయంత్రానికి వాడిపోయి అట్లా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలచును. మీరు దాన్ని ఆలోచింపరా? అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులను పారజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగుగా. ఇదిగో నేను చేస్తున్నా ఈ నూతన క్రియ మీరు ఎరగరా? ఇప్పుడే చేయుచున్నా నూతన క్రియ. ఆ నూతన క్రియని ఇప్పుడే చేస్తున్నా. ఏంటయ్యా, ఏంటి ప్రభు ఆ నూతన క్రియ అంటే? అరణ్యంలో నేను త్రోవ కలగజేయుచున్నా. ఎడారిలో నదులను పారజేయుచున్నా. దేవునికి మహిమ కలుగుగా. అరణ్యంలో త్రోవ, ఎడారిలో నదులను పారజేసే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. అరణ్యంలో ఎటు వేళలో తెగిలేక తడబడబడుతున్నావా? లోకం అనే పాపం నుంచి ఎలా బయటికి రావాలో తెలియక తనుకులాడుతున్నావా? నా ప్రభు నీకు త్రోవ సరళం చేస్తున్నా. ఎడారిలో దప్పికొనుచున్నావా? ఎడారిలో ఏంటి? ఆ శ్రమల్లోంచి, ఆ బాధల్లోంచి, ఆ భయంకరమైన ఎడారి లాంటి సంఖ్యల్లోంచి నువ్వు విడిపించబడలేకపోతున్నావా? నా ప్రభు నదులను పారజేయచ్చు. నిన్ను ఆ నదుల్లో క్షేమంగా బయటకు తీసుకురాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 62వ అధ్యాయం 10వ వచనం. గుమ్మములారా రండి రండి. గుమ్మములారా రండి రండి. గుమ్మముల ద్వారా రండి రండి. గుమ్మముల ద్వారా రండి రండి. జనములకు త్రోవ సిద్ధపరచుడి. జనములకు త్రోవ సిద్ధపరచుడి. రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి. రాజమార్గము చక్కపరచుడి చక్కపరచుడి. రాళ్ళను ఏరి పారవేయుడి. రాళ్ళను ఏరి పారవేయుడి. జనములు చూసినట్లు ధ్వజమెత్తుడి. జనములు చూసినట్లుగా ధ్వజమెత్తండి. రండి రండి రండి. రాజమార్గము చక్కపరచుడి. రాజమార్గం సిద్ధపరచండి. ఆ రాళ్ళు నీకు ఎక్కడైనా ఎదురు దెబ్బలు తగులుతాయేమో, రాళ్ళు ఎక్కడైనా కాలు గుచ్చుకుంటాయేమో, నీ పాదాలను దుగ్గుచ్చుకుంటాయేమో, నువ్వెక్కడ కాలు జారుతుందేమో, బెనుకుతుందేమో, నీ అడుగు సరిగా పడదేమో. అందుకని ఆ రాళ్లను ఏరి పారవేయండి. జనములు అందరూ చూసినట్లు జనములందరూ చూసినట్లు నీవు ధ్వజమెత్తాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆలకించుడి ఆలకించుడి భూదిగంతముల వరకు. యెహోవా సమాచారము ప్రకటింపచేసి
నడింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో రక్షణ నీ యొద్దకే వస్తుంది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన వద్దనే ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది. రక్షణ నీ దగ్గరికి వస్తుంది. ఆమేన్. నీవు రక్షించబడిన ఆ రక్షణ నువ్వు పొందుకున్నప్పుడు ఆయన ఇచ్చు బహుమానం నీ దగ్గరికి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ కీర్తన గ్రంథం 107వ కీర్తన 3వ వచనం ధ్యానించుకుందాం. తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుంచి దక్షిణం నుంచి నానా దేశం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఆ మాట పలుకుదురుగాక. ఆమేన్. కింద వచ్చి వారు అరణ్యమందలి ఎడారి త్రోవన వారు అరణ్యమందలి ఎడారి త్రోవన తిరుగులాడుచున్నారు. నివాసపురమేది వారికి దొరకకపోయినను వారికి నివాసపురం ఏది కూడా దొరకట్లా. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలేను. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, వారి కష్టకాలంలో దేవునికి మొరపెడితే ఆయన వారి ఆపదల నుంచి వాళ్ళని విడిపించాడు. నిజమే పిల్ల. నీవు కష్టపడుతున్నావా? నీవు కష్టంలో ఉన్నావా? నీవు ప్రభుకి మొరపెట్టు. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ కష్టం నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. మన ప్రభువు మనల్ని విడిపించి వాడే. ఆ కష్టం ఏ కష్టము? నీవు పడుతున్న కష్టం నుంచి నిన్ను విడిపించి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. కింద వచ్చిన వారు నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. హల్లెలూయా. ప్రభువే నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు? ఆ వారు నివాస స్థలము చేరే వరకు నడిపించాడు. దేవునికి మహిమ కలుగుగాక. నివాస స్థలము నీ నివాస స్థలం ఏదో నీవు చేరునట్లుగా నా ప్రభు నిన్ను చక్కగా నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. నీ నివాస స్థలం అంటే లోకానుసారంగా ఏదేదో అనుకోబాక. నీ నివాస స్థలం ఆయన ఉండే ఆ పరమ లోక నివాసం. దేవునికి మహిమ కలుగుగాక. నేను అక్కడికి చక్కగా ఆయన నడిపిస్తా. దేవునికి మహిమ కలుగుగాక. కింద వచ్చిన ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బట్టి వారందరూ కూడా పొందిన ఆ మేలును బట్టి వారికి కృతజ్ఞతాస్తుతులు. కింద వచ్చిన ఎలయనగా చూసారా? ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆకలి కొను వాని ప్రాణమును మేలుతో నింపి. దేవునికి మహిమ కలుగుగాక. నీవు ఆశపడు. నువ్వు దేని గురించి అయితే ఆశపడుతున్నావు దాన్ని నీకు అనుగ్రహించి ఆయన తృప్తిపరుస్తావు నిన్ను. నువ్వు ఆకలి కొనుచున్నావా? ఆయన దేవునికి మహిమ కలుగుగాక. ఆయన పేరేంటి? తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 15వ వచనం ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఇచ్చే ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా. ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 16వ వచనం
ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నా అంటే ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు. ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు దేవునికి మహిమ కలుగుగా. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విరగొట్టబ. ఇత్తడి అంటే అంటే దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి నిన్ను మండించే పాత్ర. ఇత్తడి వేడి త్వరగా చల్లారదు, ఇనుము చల్లారిపోతుంది, కర్ర చల్లారిపోతుంది. కానీ ఇత్తడి అంత త్వరగా నిన్ను చల్లారనివ్వదు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇత్తడి తలుపులన్నా పగలగొట్టి ఇనుప గడియలను అయినా విరగొట్టి ఉన్నా. ఇనుప గడియలు భయంకరమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టము, పొలిమి, ఈ ఇనుప గడియలను నా ప్రభు విరగొట్టున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. మీ హృదయములను కలవరపడనీకుడి. 14 మొదటి వచనం నుంచి మీ హృదయమును కలవరపడనీకుడి దేవుని యందు. చూడండి, మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. అపవాది ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా మన కలవరపడేటట్టు చేస్తుంటాడు. వాడు పనే అది. కానీ మన హృదయం ఎలా ఉండాలి? దేవుడు మనకేం చెప్తున్నాడు? మీ హృదయమును కలవరపడనివ్వద్దు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏదొచ్చినా మనము కలవరపడకూడదు. దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి నా యందును కూడా విశ్వాసం ఉంచమని నా ప్రభు చెప్తున్నారు. నా తండ్రి ఇంట చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్తాను. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి దేవుని యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తా. నా యందు మీరును, మీ యందు నేను ఉండులాగున ఇలాగ చేయబోతున్నా అని నా ప్రభు చెప్పారు. దేవునికి మహిమ కలుగుగా. కింద వచ్చింది, నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా నువ్వు ఎక్కడికి వెలుచున్నావు? నువ్వు వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే. ఆ మార్గం మాకు ఎలా తెలియనని దేవుని అడగగా యేసు చూరా పిల్లరా, మన ప్రభు ఏం చెప్తుందంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవునికి మహిమ కలుగుగా. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మనకు ఒక మార్గం కావాలి. ఆ మార్గం ఏంటంటే ప్రభునా యేసుక్రీస్తు వారే మనకు ఆ మార్గం. ఆ మార్గం లేకుండా ఎవడు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేదు. దేవునికి మహిమ కలుగుగా. మనకు ఒక మార్గం, ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ మార్గం ఉండగా మనము పయనించుకుందాం గాక. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం నుంచి ధ్యానించుకుందాం.
సహోదరులారా, యేసు మన కొరకు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున చూడండి, సహోదరులారా, యేసు ప్రభు వారు మన కోసం ప్రతిష్ఠించిన మార్గమున అనగా అనగా నూతనమైనది చూడ మార్గం ఎలాంటిదంటే నూతనమైనది, జీవము కలదియు, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గము ఆయన రక్తము వలన, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనము ఆ పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించాలి అంటే మనకు అంతకుముందు ధైర్యం లేదు. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారం మనం చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారం ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఉంటారు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము ఉంటారు. ఈ ఆవరణంలో ఏముండాలి? గంగాలు ఉండాలి. ఆవరణలో ఏముండాలండి? గంగాలం ఉండాలి, బలిపీఠం ఉండాలి. ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి మొక్కుకొని ఆ గంగాలం దగ్గరికి వెళ్ళి కాలు కడుక్కోవాలి. మందిరములోనికి రావాలి. మందిరంలోకి వస్తే ఇప్పుడు ఇదంతా కూడా పరిశుద్ధ స్థలం. ఇది ఇప్పుడు మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం, నేను కూర్చున్నది అతి పరిశుద్ధ స్థలం. ఇది ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి అర్హత లేదు. పరిశుద్ధ స్థలంలోనే ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ స్థలంలో ఉండొచ్చు, ఆవరణలో ఉండొచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు రావడానికి వీలు లేదు. ఇది అతి పరిశుద్ధ స్థలము కాబట్టి ఆ కాలంలో యాజకుడు ఏం చేసేవాడంటే, ఎవరైనా వచ్చి అయ్యా మా కోసం ప్రాయశ్చిత్తము చేయండి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, దీని నుంచి తప్పించండి అన్నప్పుడు దేవుడు ఆ బలిని తీసుకొని ఆ బలిని అర్పించి, అతను తెచ్చిన ఆ గొర్రె పిల్లను బలి అర్పించిన తర్వాత దాంట్లోంచి కొంచెం రక్తము తీసుకొని ఆ రక్తము ప్రోక్షించాలి. ఏం చేయాలి? ప్రోక్షించాలి. ఎక్కడ? అతి పరిశుద్ధమైన స్థలం అందు. దేవునికి మహిమ కలుగుగాక. అతి పరిశుద్ధ స్థలం అందు ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఎవరు కూడా ఈ అతి పరిశుద్ధ స్థలం అంటే లోపలికి రావడానికి వీలు లేదు. ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి, బయటే ఆ పరిశుద్ధ స్థలంలో ఉండి అడగాలి. అప్పుడు దేవుని మానసం ఉంటుంది, ఈ కరుణాపీఠం ఉంటుంది. ఈ కరుణాపీఠం పైన ఇక్కడ కెరూబులు 2 ఉంటాయి. ఈ కెరూబుల మధ్యలో నుంచి ఈ కరుణాపీఠం మీద నుంచి దేవుని స్వరం ఏర్పడుతుంది. యాజకుడికి, ఇదిగో నేను వారిని విమోచించాను, లేదా వారిని నేను విమోచించలేదు అనే స్వరం ఏర్పడుతుంది. నేను వారిని విమోచించాను అని చెప్పినప్పుడు అప్పుడు వెళ్ళిపోయి ఏం చేయాలి? అక్కడ ప్రజలకి తాను ఎవరైతే అర్పణ తీసుకుని వచ్చాడో అతనికి చెప్పి దేవుడు నిన్ను విడిపించాడు, నిన్ను విమోచించాడు అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి. ఎవరు? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చదవండమ్మా. 21. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారము ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానం చేరుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎలా చేరుకోవాలండి? యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానం మనము చేరుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 23వ వచనం.
వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయంగా పట్టుకున్నాము. మనం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం. అది మన విశ్వాసం. దేవునికి మహిమ కలుగుగా. నూతనమైనది, జీవము గలది. ఎక్కడున్నామో మనం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎబ్రీ పత్రిక చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూస్తే అదే కదా ఇప్పుడు ఆ, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై వారి నిరీక్షణ విషయమై మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయంగా పట్టుకుందాము. మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షణ విషయమై మనం ఏదైతే ఒప్పుకుంటున్నాం దాన్ని మనము పట్టుకుందుము. దేవునికి మహిమ కలుగుగా. మరి నీ నిరీక్షణ ఏది? నువ్వు దేన్ని పట్టుకోవాలనుకుంటున్నావు? నువ్వు దేన్ని ఒప్పుకుంటున్నావు? ఏమని ఒప్పుకుంటున్నావు నువ్వు? నా దేవుడు సమస్తము చేయగలిగిన శక్తివంతుడు, నన్ను పరలోక రాజ్యం తీసుకొని వెళ్తాడు, నాకు పరలోకాన్ని ఇస్తాడు అని నీవు గనక ఆ నిరీక్షణ కలిగి నీవు దాన్ని ఒప్పుకుంటే నా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. నువ్వు ఏదైతే ఒప్పుకుంటావు, దేనైతే నువ్వు పట్టుకుంటావు. ఇన్ని మాటలు చెప్పినప్పుడు నువ్వు ఏ మాటను పట్టుకున్నావో ఆ మాటను పట్టుకొని నీ దేవుని యొక్క ఔన్నత్యము చొప్పున ఈ విషయము నా దేవుడు ఈ కార్యం నాలో చేస్తాడు అంటే ఖచ్చితంగా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనల్ని ఆయన ఏదైతే మనము పట్టుకుంటున్నామో, ఏదైతే మనం ఒప్పుకుంటున్నామో అది మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ప్రియులారా, ఇదిగో దూరం నుండి వచ్చుచున్న వారిని చూడు. వీరు ఉత్తర దిక్కు నుండి పరమట దిక్కు నుండి వచ్చుచున్నారు. వీరు సినీల దేశం నుంచి వచ్చుచున్నారు. అది చూడాలి. దూరం నుంచి వచ్చేవారు ఎక్కడికి వస్తున్నారు? దేవుని సన్నిధికి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? సర్వోన్నతుని సన్నిధికి వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు? ఎలా వస్తున్నారు? ఏ దిక్కు నుంచి వస్తున్నారు? పడమటి దిక్కు నుంచి, ఉత్తర దిక్కు నుంచి వస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు? సినీల దేశం నుంచి వస్తున్నారు. గొప్ప జన సమూహము పరిచర్లోకి రాబోతుంది. గొప్ప జన సమూహము పరిచర్లోకి రాబోతుంది. దిక్కులుగా నుంచి రాబోతున్నారు. దూరదేశం నుంచి రాబోతున్నారు. వాళ్ళు వచ్చి స్థిరపడబోతున్నారు. సంఘము అంతకంతకు విస్తరిస్తుంది, అంతకంతకు వృద్ధి చెందుతుంది, అంతకంతకు వ్యాపిస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి పిల్లలు, మరి మీరు ఎలా ఉండాలి? చిన్న శ్రమను అందినాను. దేవుడు మన మీద జాలిపడే దేవుడు కాబట్టి, మన దేవుడు మనల్ని ఓదార్చే దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి. ఆకాశము ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి అని చెప్పినట్లుగా మన ఆధ్యాత్మ జీవితాన్ని మనం అంతకంతకు వృద్ధి చేసుకొని ప్రభువుతో పాటు మనము ప్రభువులో మనం నివసిస్తూ ఆయనతో పాటు ఆయనలో కోట్ల సంవత్సరాలు మనము పరమకు చేరుకున్నాముగా. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించునుగా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, నీకే స్తోత్రాలు అంటూ అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయాలి. ప్రార్థన. సౌండ్ రావట్లేదు. కొంత మెసేజ్ పెట్టింది, సౌండ్ రావట్లేదు అయ్యా. కొత్తది ఎందుకు